పొలిటికల్ పార్టీస్ వివిధ దేశాల్లో ఏ విధంగా ఉన్నాయి, తర్వాత పొలిటికల్ పార్టీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ యొక్క ముఖ్య పాత్ర, ఏ విధంగా డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ లేకుంటే అసలు డెమోక్రసీ నిజంగా పనిచేయదు అనే దాన్ని మనం చాలా విస్తృతంగా చర్చించినాము. పొలిటికల్ పార్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ మన నార్త్ కొరియాలో ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్ కాదు, మన చైనాలో అంటే ఒక వన్ పార్టీ సిస్టమ్ ఉంది, కానీ అక్కడ పార్టీసే లేవు. అది ఎందుకంటే మోనార్కీ కంటే చాలా అధ్వాన్నంగా ఉంటుంది అక్కడ. సో అదేవిధంగా టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మన పొలిటికల్ పార్టీస్ అన్ని దేశాల్లో ఉంటాయి, కానీ ఒక దేశంలో ఒక విధంగా పనిచేస్తాయి. ఆ విధంగా ఒక టైప్, ఒక విధమైన ప్రత్యేక విధమైన పార్టీ సిస్టమ్ ఉంటుంది, ఇంకో దేశంలో ఇంకో విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనం ఏం చదువుకున్నామంటే పార్టీ సిస్టమ్స్ అనే ఒక హెడ్డింగ్ చేసుకుని దాని కింద చదువుకున్నాం. ముఖ్యంగా వన్ పార్టీ డామినెంట్ పార్టీ సిస్టమ్, బై పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్. అయితే ఈరోజు మనము ప్రెషర్ గ్రూప్స్ అంటే డెమోక్రసీలో ఒక్క పొలిటికల్ పార్టీసే కాదు, ఇంకా వివిధ రకాల గ్రూపింగ్స్, ఏజెన్సీస్ కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎందుకంటే మనము ముఖ్యంగా పెద్ద దేశాల్లో డెమోక్రసీ అనేది డైరెక్ట్గా పొలిటికల్ ప్రజలు ఓటర్స్ ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉండదు. కోట్ల సంఖ్యలో ఉండే మన దేశాల్లో అది ఎట్లా ఉంటుందంటే ఇండైరెక్ట్గానే మనము సాధ్యమవుతుంది. తర్వాత ఓటర్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేసే విధంగా మన అనేక విధాలు రూపొందించబడ్డాయి. పర్టికులర్గా రిప్రజెంటేటివ్ మన ఎన్నుకొనబడతారు ఓటర్స్ని. ఆ రిప్రజెంటేటివ్ సభ్యులుగా చేరి మన విధానాలు, చట్టాలు రూపొందించి విధానాలు, మన చట్టాలను అమలు చేయడం జరుగుతుంది. సో అయితే పొలిటికల్ పార్టీస్ పోలి ఉండే ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషన్స్ లేక సంస్థలు కూడా నిజంగా వేరుగా ఇంకే విధంగా ఉన్నాయి. అవే మనము ప్రెషర్ గ్రూప్స్, ఇంగ్లీష్లో చాలా ఫేమస్. యాక్చువల్లీ ఇప్పుడు దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, కానీ నిజానికి అది వాటి యొక్క ప్రాముఖ్యత పోలేదు అని చెప్పాలి. అయితే ప్రెషర్ గ్రూప్స్ లేక ఒత్తిడి సమూహాలు అని మనము వాటిని పిలవచ్చు. ప్రెషర్ గ్రూప్స్ అంటే ఒకటి ఏంటంటే కొన్ని టర్మ్స్, ఇది పొలిటికల్ టర్మ్స్, పొలిటికల్ సైన్స్ టర్మ్స్ ఎట్లా ఉంటాయంటే వాటిని తెలుగులో మాట్లాడితేనే చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఒత్తిడి సమూహాలు అనే దానికంటే ప్రెషర్ గ్రూప్స్ అని తెలుగులో అంటే సరిపోతుంది. ప్రెషర్ గ్రూప్స్ అని తెలుగులో మన ఆన్సర్స్ రాసేవాళ్ళు ప్రెషర్ గ్రూప్స్ కూడా అనొచ్చు. సో ఓకే, అది ఎట్లా అనడం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఇంపార్టెంట్ కాదు. కానీ అవి ఏంటి, వాటి యొక్క పాత్ర ఏంటి, అవి ఎందుకు వచ్చినాయి అనేది మనం నేర్చుకోవాలి. సో ఉదాహరణకి మనం ఒక 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఆర్పిఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. 25 సంవత్సరాల నుంచి అది మన ఎస్సీలకి ఇవ్వబడిన రిజర్వేషన్స్, ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్స్ ఇవ్వబడిన హక్కులు వర్గీకరించాలనే ఉద్దేశంతో అది ఎంఆర్పిఎస్ ఏర్పడింది.
ముందుగా నిజానికి అది ఏంటది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. పర్టికులర్గా మాదిగా కులానికి చెందిన నాయకుడు ఎంఆర్పిఎస్ మంద మాదిగ కృష్ణ ఆధ్వర్యంలో అది ఏర్పడింది. ఏంటంటే మన మాదిగ మన ఎస్సీలలో ముఖ్య పాపులేషన్ పరంగా ముఖ్యమైన కులాలు రెండు ఉన్నాయి, మాదిగలు మాలలు. అంటే సంఖ్యాపరంగా వేరే కులాలు మాదిగ రెడ్డి, తర్వాత మన ఎస్సీలు అనేక ఉన్నాయి. సో వాళ్ళేమి అన్నారంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏముందంటే మాదిగలకు దానికి తక్కువ మన ఉద్యోగాలు వస్తున్నాయి, తర్వాత మన ఎస్సీలకి మన ఇవ్వబడిన రిజర్వేషన్ల కింద మాలలు చాలా మన జాబ్స్ కాజేశారు, తర్వాత తీసుకున్నారు, వాళ్ళకి పోయినాయి అని పెద్ద కంటెంట్ చెప్తుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ కొత్తవలు చూస్తే అట్లా ఉన్నాయి. ఇది మన మాదిగల కంటే నిజానికి ఎక్కువ ఉద్యోగాలు సంపాదించారు. ఐఏఎస్ ఆఫీసర్గాను, ఐపీఎస్ ఆఫీసర్గాను, ఐఆర్ఎస్ ఆఫీసర్గాను, తర్వాత జ్యుడిషియల్ సర్వీస్లోను, మరియు మన వేరే రిజిస్ట్రార్స్ ఇన్ ద యూనివర్సిటీ, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఇన్ ద యూనివర్సిటీ వారే సంపాదించాలని వారి యొక్క అభిప్రాయం. అయితే ఇదే నేను ఎందుకు ఉదాహరిస్తున్నానంటే ఇందులో ఈ ఎంఆర్పిఎస్ ఈ విషయాన్ని గమనించి లెక్కలు తీసి ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా మానవులు ఎక్కువ అధికారులు సంపాదించారు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కు ఏదైతే ఉందో ఎస్సీ రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కు అధికారం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగము అమలుపరిచే ప్రాసెస్లో ఏ లోపాలు ఉన్నాయి అనుకున్నంత ఆ రిజర్వేషన్ పాలసీ వల్ల అసలు ఏ లక్ష్యాన్ని చేరదలుచుకున్నామో, ఏ ప్రాబ్లంను పరిష్కరించదలుచుకున్నామో ఆ లక్ష్యము నెరవేరుతుందా లేదా అనేది, ఆ లక్ష్యము నెరవేరుతుందా లేదా అనేది చూడడం జరుగుతుంది. సో కొత్త పాలసీని ఇక్కడ రూపొందించడానికి ప్రయత్నం కాకుండా ఇదివరకు ఉన్న పాలసీ ఏ విధంగా అమలవుతున్నదనే విషయాన్ని మనము ఇక్కడ పరిగణలోకి తీసుకున్నది, దాని మీద కొట్లాట చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రెషర్ గ్రూప్ ఏంటంటే ఎంఆర్పిఎస్. సో నౌ after giving the example, I will go to the definition of a pressure group. So, pressure group అనేది ఏ విధంగా మీకు ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని వినని వారు ఉంటారు. దానికి అదంటే ఇది తెలియదే ఉంటారు. అది ఏ సమస్యలు తీసుకొని మన పోరాటం సాగిస్తుందో ఆ సమస్యల గురించి మనకు తెలియని వారు ఉంటారని చెప్పవచ్చు. సో అందుకొరకే ఆ ఉదాహరణ ఇచ్చాం. సో మనం ఇప్పుడు ఈ విధంగా ఎంఆర్పిఎస్ కింద తీసుకుంటే మనము ఇచ్చే ఉదాహరణ, మనం ఇచ్చే మీనింగ్ డిఫినేషన్ ఈజీగా అర్థమవుతుందని చెప్పచ్చు. ఉదాహరణకి డిఫినేషన్ ఆఫ్ ద ప్రెషర్ గ్రూప్. ఏ ఆర్గనైజేషన్ అయితే, ఏ సంస్థ అయితే కొందరి ఒక సమూహంగా ఏర్పడి రాజకీయ వ్యవస్థలో కొన్ని ప్రభుత్వం చేసే మన విధానాల కొరకు ఆ విధానాన్ని రూపొందించడం, కొత్త విధానాన్ని రూపొందించడం కానీ, తర్వాత ఇప్పుడున్న విధానాన్ని మార్చడం కానీ ఒత్తిడి చేస్తూ ప్రయత్నం చేస్తుందో ఆ యొక్క సంస్థని మనము ప్రెషర్ గ్రూప్ అనొచ్చు. మరి
ప్రెషర్ గ్రూప్ అంటే మరి నిజానికి అది రాజకీయ మన ఇది చట్ట ప్రకారం అది కరెక్టేనా, మంచిదా, లేకపోతే అది చట్ట వ్యతిరేకమా అని అంటే నిజానికి డెమోక్రసీలో అటువంటి ప్రెషర్ గ్రూప్స్, అటువంటి ఒత్తిడి సమూహాలు నిజానికి పర్మిషన్ ఉంటుంది. అది మన అటువంటి అయితేనే నిజానికి మన పొలిటికల్ డెవలప్మెంటు మరియు ఆర్థిక మన దీని డెవలప్ అయ్యే విధంగా చేస్తున్నారు, మన పనిచేస్తారు. తర్వాత మన ప్రభుత్వం చేపట్టిన విధానాలు ముఖ్యంగా బ్రాడ్ డెవలప్మెంట్, బ్రాడ్ ఈక్వల్ సామాజిక న్యాయమని, ఈక్వాలిటీ ఫర్ లా అని, తర్వాత ఆర్థిక న్యాయమని, ఇవన్నీ నిజానికి జరుగుతున్నాయా లేవా అని చూపించడానికి నిజానికి ఇవి ఒక విధంగా మన ఈ ప్రెషర్ గ్రూప్స్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం యొక్క చెవులో అవి సౌండ్ చేస్తూ వినిపిస్తున్నాయని చెప్పచ్చు. ఒకవేళ ప్రభుత్వం యొక్క విధానాలు పాలన బాగలేకుంటే బాగలేదు. ఇవి ఉదాహరణకి మీ ప్రభుత్వము రాజ్యాంగం ఇచ్చిన ఏవైతే మన విధానాలు ఉన్నాయో, మన రిజర్వేషన్ ఉన్నాయో అవి సమానంగా చేరడం లేదు. అవి ఆ వాటి వల్ల బెనిఫిట్ అందరు సమానంగా పొందడం లేదు అనే విషయాన్ని ప్రభుత్వం యొక్క చెవులో అవి చెప్పినట్టు ఉందని. సో ప్రెషర్ గ్రూప్ pressure group, it is any group which fight for the self-interest. Any pressure group, any group which has some common interest, some common issues, and develops some interest and fights with the government or pressurizes on the government to make some policies and to adopt some, to make some laws so that their problems will be solved. సో ఇది ఒత్తిడి చేస్తుంది. అయితే ఈ ప్రభుత్వం చేసే ఒత్తిడి నిజానికి ఈ ప్రభుత్వంపై చేసే ఒత్తిడి ఇది మన పర్సువేషన్ ద్వారా ఉండొచ్చు, మరి ఇన్ఫ్లుయెన్స్ మన చట్టం ద్వారా ఉండొచ్చు, ఒకసారి మన కోర్ట్స్ కూడా పోవడానికి అవకాశం, కోర్టు కూడా పోవడానికి అవకాశం. సో ఈ ఒత్తిడి అనేది చేస్తున్నప్పుడు సామాన్యంగా అవి మన పబ్లిక్లో ఉన్న వ్యక్తుల ద్వారా కానీ, ప్రభుత్వంలో మంత్రుల ద్వారా కానీ, తర్వాత వీటన్నిటి చేయడం కాకుండా ఒక ప్రెషర్ గ్రూప్ ఎప్పుడు అంటే ఇప్పుడు ఒక ఇష్యూ ఉందనుకోండి, ఆ ఇష్యూకి సంబంధించిన వాళ్ళందరి యొక్క ఆమోదం తీసుకొని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దాన్ని మన ఆ ఆర్గనైజేషన్కి ఎప్పుడు చేసే కార్యక్రమాలకి ఎప్పుడు ఆ మెంబర్స్ వచ్చేట్టు మన సపోర్ట్ ఇచ్చేటట్టు అది పనిచేస్తున్నారు. సో ఈ విధంగా ప్రెషర్ గ్రూప్స్ అనేది డెమోక్రసీలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పచ్చు. ఇది నిజానికి ప్రభుత్వము మరియు ప్రజల మధ్యన ఒక ఇంపార్టెంట్ లింక్, ఇంపార్టెంట్ సంబంధం అని చెప్పచ్చు. బట్ ఈ ఏజెన్సీల ద్వారా ఇటువంటి ప్రెషర్ గ్రూప్ ద్వారా నిజానికి మన ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిజానికి చాలా లాభం పొందుతున్నాయి. అంటే ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ప్రజల యొక్క సమస్యలు ఏంటి అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ ద్వారా వాళ్ళే మన అనలైజ్ చేసి ప్రభుత్వానికి చెప్తున్నారు. నిజానికి ఒక విధంగా ప్రభుత్వం చేయవలసిన పనే నిజానికి ఈ ప్రెషర్ గ్రూప్స్ చేస్తున్నాయి అని చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్సీ తీసుకోండి. ఎంఆర్పిఎస్సీ ఏం చేసింది? మన రిజర్వేషన్స్ మొట్టమొదటి నుంచి ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలలో నిజానికి మాదిగలు, మాలలు, రెల్లీలు, తర్వాత ఇంకా ఉన్నారు కదా, ఇది మన వివిధ రకాలైన ఎస్సీ కాస్ట్ ఉన్నాయి.
సో వాళ్ళకి ఇవ్వబడ్డ రిజర్వేషన్స్ ఏ విధంగా అది చేస్తున్నాయని లెక్క పెట్టారు. సో లెక్క పెట్టిన తర్వాత స్టాటిస్టిక్స్ ద్వారా సంఖ్యల పరంగా ఏమైందంటే మాలలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పొజిషన్లు తీసుకున్నారు, ఎక్కువ సీట్లు పొందారు అనేక రంగాలు. అది ఆర్థిక రంగం కానీ, సాంఘిక రంగం అని, సర్వీస్ సెక్టార్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ సెక్టార్, తర్వాత మన జ్యుడిషియల్ సెక్టార్లో నిజంగా మాలలే పొందినట్టు ఒక మన అనలైజ్ చేసి నివేదిక కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో అంటే ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమము మన అనాలిసిస్ మన నిజానికి ఈ మన ఎంఆర్పిఎస్ అనే ఆర్గనైజేషన్ చేసింది. దీన్ని మనం అర్థం చేస్తున్నాం. మన నిజానికి ఏమంటారు దాన్ని మెచ్చుకోక తగ్గదు, అప్రిషియేట్ చేయక తప్పదు. ఎందుకంటే అందులో ఏమైనా కొంచెం తప్పులు ఎక్కువ తక్కువ ఉంటే అది వేరు, కానీ అనలైజ్ చేసి ప్రభుత్వం మీద ముందుకు కొట్టి బాబు ఈ విధంగా మాలలు రిజర్వేషన్స్ ఎక్కువ పొందారు, తర్వాత మాదిగలు తక్కువ పొందారు, రెల్లీలు తక్కువ పొందారు అని చెప్పడం జరిగింది. సో అది చూసిన దానికి మన పొలిటికల్ పార్టీస్ కూడా ఈ ఇష్యూకి మన ఏమంటారు దాన్ని అటెన్షన్ పే చేయడం జరిగింది, ఆ ఇష్యూపై శ్రద్ధ వహించడం జరిగింది. వీళ్ళు దశాబ్దాల కొలది ఎందుకు దాని కొరకు ఆ విషయంపై ఎందుకు పట్టుబడుతున్నారు, ఎందుకు కావాలంటున్నారు అనేది పొలిటికల్ పార్టీస్ కూడా గమనించారు. ఇది మనం ఎంఆర్పిఎస్ మనం ఉదాహరణ తీసుకుంటాం. సో ఆ విధంగా ప్రెషర్ గ్రూప్స్ లేకపోతే ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనొచ్చు. ఇంట్రెస్ట్ అంటే ఏంది? ప్రయోజన సమూహాలు, ఇంట్రెస్ట్ గ్రూప్స్, ప్రయోజనాల సమూహాలను ఇంట్రెస్ట్ గ్రూప్ కూడా అన్నారు. సో ఈ ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా ఎంఆర్పిఎస్ ఒక ఉదాహరణ ఇచ్చాను. అది దానికి ఏ సమస్య కావచ్చు, ఆ సమస్యను కింద వచ్చిన ఆ సమస్యను పరిష్కారానికి పరిష్కరించి మన ప్రయోజనం పొందే సమూహాలు కావచ్చు, ఎవరికి కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్, కానీ కొందరికి కామన్గా ఉండాలని కొన్ని లక్షల మంది కావచ్చు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పిఎస్ లక్షల మందికి దానికి సంబంధించిన ఇష్యూ. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ గ్రూప్ కావచ్చు, యూత్ గ్రూప్స్ కావచ్చు, యూత్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్పోర్ట్స్ యొక్క మన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, పార్టిసిపేషన్ ఆఫ్ ద స్పోర్ట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద స్పోర్ట్స్, అది అందరికి అందలేదు. పర్టికులర్ రూరల్ ఏరియాలో లేని వాళ్ళకి అందలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి సామాన్యంగా ప్రెషర్ గ్రూప్స్ మన యూత్ అనేవాళ్ళు, పర్టికులర్గా పల్లెటూళ్ళ యూత్, దాన్ని వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిన కూడా కొంతవరకు జాయిన్ అవుతారు, మళ్ళీ డ్రాప్ అవుతారు. కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్లో వాళ్ళ యొక్క చాకచక్యం చూపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెనుకబడుతున్నారు. సో స్పోర్ట్స్ గురించే దానికి కొన్ని ప్రెషర్ గ్రూప్స్ ఏర్పడవచ్చు. సో వ్యాపార రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వేస్తుంది. మన ట్యాక్స్ ఎక్కువ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారాలు చూడండి, చిన్నవి కానీ పెద్దవి కానీ, మనవి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని కొత్తగా ప్రభుత్వము మన అమల్లోకి తీసుకొని వచ్చింది, గూడ్స్ అండ్ ట్యాక్సెస్. సో ఈ గూడ్స్ అండ్ ట్యాక్సెస్ నిజానికి మన ఇదివరకు ఉన్న ట్యాక్స్ విధానం ప్రభుత్వం మార్చి గూడ్స్ అండ్ ట్యాక్సెస్ విధానం తెచ్చింది. అయితే ఈ గూడ్స్ అండ్ ట్యాక్సెస్లో అలా నిజానికి రెండు ఉన్నాయి. స్టేట్ విధించే ట్యాక్స్ గూడ్స్ అండ్ ట్యాక్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ విధించే ట్యాక్స్ జిఎస్టీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటికైనా హోటల్స్ పోయినా లేకపోతే రెస్టారెంట్లో పోయినా కూడా మనకి రెండు రకాల మన బిల్లు తిన్నదానికి మన ఇడ్లీ తర్వాత పూరి లేకపోతే ఇది దానికి ఇస్తారు, దాని
దానికి బిల్లు ఉంటుంది, దాని అమౌంట్ ఉంటుంది, కింద దానిపై వేసే జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని 2 రకాల ట్యాక్స్లు వేస్తారు. సో ఈ విధంగా ట్యాక్స్లు వేస్తే కొందరు నిజానికి దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ట్యాక్స్ జిఎస్టీ అంటేనే నిజానికి కొత్తగా కొంచెం ట్యాక్స్లు ఎక్కువగా ప్రతి కన్జ్యూమర్స్. అంతేకాకుండా అది ఒకేసారి ఒకే వస్తువు ఒకే సర్వీస్ తీసుకున్నప్పుడు మనకి స్టేట్ ఒకసారి ఇస్తుంది, సెంటర్ ఒకటి ఇస్తుంది, అది అన్యాయమని దానికి వ్యతిరేకంగా మన పోరాడడం, తర్వాత ప్రభుత్వం ఒత్తిడి తీయడం జరిగేది. దాన్ని ప్రభుత్వాలు గమనించలేదు, అటెన్షన్ పే చేయలేదు. అఫ్కోర్స్ కొన్ని పదార్థాల యొక్క మన అమ్ముడు పోవడాలు కొనడాలలో ట్యాక్స్ తక్కువ చేస్తారు, కానీ స్టేట్ లెవెల్ జిఎస్టీ, తర్వాత సెంట్రల్ లెవెల్ జిఎస్టీ ఒకే సేవ లెవెల్, ఒకే సేవ చేసినప్పుడు అవి ట్యాక్స్ వేయడం జరుగుతుంది. అది ఇంకా దాని వ్యతిరేకంగా ఇంకా మన ఉద్యమాలు జరిగేది ఉంది, అది వేరు. సో ఈ విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, అది వ్యాపారం, వాటి మీద ఎక్కువ ట్యాక్స్లు ఇస్తే వాళ్ళకు ఖర్చు అంతా దాన్నే పోతుంది. పెట్టుబడి, తర్వాత ఇంకా వేరే మన ఉద్యోగులకు పే చేయడం, పేమెంట్స్ సౌకర్యాలు కలిగించడం, వీటన్నిటి ఖర్చు పెట్టడానికి లేకుండా మన వచ్చే లాభం కానీ వాటి మీద పెట్టడం సరిపోతుంది. కాబట్టి అక్కడ విషయం ఏంటంటే మన ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయడానికి ఉండడం లేదు. కాబట్టి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అని ట్రేడ్కి సంబంధించిన ఆర్గనైజేషన్, అందులో సామాన్యంగా మన వ్యాపారులు అక్కడ అందులో మెంబర్స్ అయ్యారు. అది ఇంకా వేరే ఉండొచ్చు. అయితే ఈ విధంగా ప్రభుత్వముపై ఒత్తిడి తీసుకొచ్చి తమ యొక్క ప్రయోజనాలను అనుసరించి కొన్ని చట్టాలు తేవాలా, మన విధానాలు రూపొందించాలా అనే పట్టుదలతో ప్రభుత్వాన్ని మన ఒత్తిడి తీసుకురావడం, ప్రభుత్వాన్ని అది ప్రభుత్వానికి నివేదించుకోవడం, దాన్ని ప్రెషర్ గ్రూప్ అంటారు. సో దీన్ని ఇంట్రెస్ట్ గ్రూప్ కూడా అంటారు. అయితే ఉదాహరణకి మనం ఎంఆర్పిఎస్ ఇచ్చాను, కానీ ఇంకో రంగంలో చూస్తే దానికి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొలిటికల్ సత్తా, ఎవరు జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన ఆర్గనైజేషన్ ఇది సత్తా, లోక్ సత్తా, ఎల్ఓకే SATTA, లోక్ సత్తా అనే ఆర్గనైజేషన్ దానికి అది ఒక రకమైన ఒత్తిడి సంస్థగా గ్రూప్ సమూహంగా దాన్ని ఇదివరకు స్టార్ట్ అయింది. దాని తర్వాత పార్టీగా మారింది అనుకోండి, పార్టీగా మార్చడం జరిగింది. అది లోక్సత్తా అని అంటారు, దాని పేరు కూడా లోక్సత్తా. అదొక రకమైన డెమోక్రాటిక్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్, అది ఇండియా లెవెల్లో ఉంది. అది డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య సంస్కరణల మన వేదిక అనవచ్చు. తర్వాత అంటే ప్రజాస్వామ్యంలో సంస్కరణ తీసుకురావడానికి ఒక వేదిక. సో అదొకటి. తర్వాత లోక్సత్తా ఒకటి. దాని తర్వాత మన కొన్ని విషయాల్లో ఒక అంశం తీసుకొని ఆ అంశంకి సంబంధించిన మన ఎంప్లాయీస్ కావచ్చు, డైరెక్ట్గా ఆ ప్రాబ్లంకి వ్యతిరేకంగా మన నష్టం పొందిన వాళ్ళు కావచ్చు. కొన్నిసార్లు నిజానికి ఆ సమస్య వల్ల దానికి ప్రాణాలు, ఆరోగ్యం కూడా బలి కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్మదా బచావో
ఆందోళన ఒకటి ఉంది. అంటే నర్మదా నది ఒడ్డున నర్మదా గురించి కొన్ని సమస్యలు ఉంటాయి. తర్వాత నర్మదా నది చెడిపోకుండా అది కాపాడాలని దాని అంశానికి చుట్టూ పట్టుకొని చాలా ఒక మన స్పెషల్ గ్రూప్గా చేశారు. సో ఆ విధంగా చేస్తే కాన్ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనల్ కోవా అనే పెద్ద మన అకాడమిక్ కమ్ యాక్టివిస్ట్ గ్రూప్ ఒకటి ఉంది దేశం మొత్తంగా. కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అనే ఒక వ్యవస్థ ఉంది. అదే ఆ వ్యవస్థ ఏంటంటే నిజానికి కమ్యూనల్ రైట్స్ RIOT, కమ్యూనల్ రైట్స్ కాదు, RIGHT కాదు. కమ్యూనల్ రైట్స్ అంటే మన మత సంబంధమైన కొట్లాటలు, తర్వాత లొల్లు కాకుండా చూడడానికి, తర్వాత మతస్థుల మధ్యన మత సంబంధం మధ్యన సహకారం పెంపొందించటకు అది పనిచేస్తుంది. అది ఒక మన ఆర్గనైజేషను. ఈ మన నాగోల్లో బండ్లగూడెం దగ్గర ఉన్నది, వాళ్ళ పెద్ద ఆఫీస్ ఉంది. దానికి మజార్ అనే దానికి డైరెక్టర్ చాలా సంవత్సరం బాగా పనిచేస్తుంది. సో ఆ విధంగా అనేక రంగాల్లో అనేక మన ప్రెషర్ గ్రూప్స్ ఏర్పడి పనిచేయడం జరుగుతుంది. ఉమెన్స్ రైట్స్ మన వాళ్ళ ఏ విధంగా స్త్రీల కొరకు, స్త్రీల యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సారా వ్యతిరేక ఉద్యమంకి చాలా పాత ఆర్గనైజేషన్స్ కొత్తగా ఏర్పడి సారా వ్యతిరేక ఉద్యమానికి పనిచేసినాయి. అది నిజానికి ఏ పార్టీతో సంబంధం లేకుండా అది పనిచేయడం జరిగింది. నిజంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశాయి కాబట్టి అది సక్సెస్ఫుల్ కూడా. అది ఒక మన సారా వ్యతిరేక ఉద్యమం అది చేసింది స్త్రీలే, కానీ అయినా కూడా చాలా, ఎందుకంటే ముఖ్యంగా అవి ఎందుకు సక్సెస్ ఏంటంటే మన ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉండగాబట్టి అన్ని పార్టీలు దానికి సపోర్ట్ ఇచ్చినాయి. కోర్స్ దేర్ఫోర్ ఆ పార్టీ యొక్క మన సారా వ్యతిరేక ఉద్యమం అనేది సక్సెస్. మళ్ళీ కొంచెం దాన్ని నీరుగార్చడం జరిగింది, అది వేరే. కానీ దానివల్ల దానికి మన కొంతకాలానికి అయినా కూడా మన స్త్రీలు ప్రత్యేకంగా ఎవరి మన భర్తలైతే బాగా తాగుబోతుతనానికి మన అలవాటు పడి తాగుడికి అలవాటు పడి మన కొంపలను వాళ్ళ యొక్క సంసారాన్ని నాశనం చేసుకున్నారు, ఆ కొంపలు కొంచెం బాగుపడడానికి అవకాశం ఉంది. సో మనము వ్యాపార రంగంలో చూసినాము, స్పోర్ట్స్ అనే ఒక చేసినాము. తర్వాత మన లోక్సత్తా ఏది పార్టీ ఏర్పడక ముందు ఏ విధంగా ఒక ప్రెషర్ కుక్క పనిచేసిందని అనలైజ్ చేసి కన్సిడర్ చేసినాము. దాని తర్వాత ఏ విధంగా డిఫరెంట్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ అవి మన ఏర్పడ్డాయో కూడా చూసినాము. అట్లా ఏర్పడి ఒక దానికి సారాని ప్రాహిబిట్ చేయడానికి ఏ విధంగా చేయించడానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో చూస్తాం. సో ఈ విధంగా ఒత్తిడి సమూహాలు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంటాయి. నిజానికి మన ఈ ప్రెషర్ గ్రూప్స్ ఏ దేశాల్లో ఏ విధంగా పనిచేస్తున్నాయో మన బ్రాడ్ పేపర్ పేరే కంపారిటివ్ పాలిటిక్స్. ఇది కంపారిటివ్ పాలిటిక్స్. నిజానికి ప్రతి డెమోక్రటిక్ కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ వెస్టర్న్ కంట్రీస్, యూ టేక్ అమెరికా, యూ టేక్ బ్రిటన్, యూ టేక్ ఫ్రాన్స్, యూ టేక్ ఇటలీ, యూ టేక్ స్పెయిన్, ఈ కంట్రీస్ అని తీసుకుంటాం. ఆ కంట్రీస్లో దానికి ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ పరిరక్షణ కొరకు, అంటే చెట్లు నాటడానికి కాకుండా చెట్ల నాటి నిజానికి మన వాటి యొక్క ఫలితాలను పొందడానికి
తర్వాత పొల్యూషన్ పోవడానికి, యాంటీ పొల్యూటెంట్ ఆర్గనైజేషన్స్, పొల్యూషన్ పోవడానికి, పొల్యూషన్ రాకుండా ఉండడానికి మన అనేక విధాల ఈ ప్రెషర్ కుక్కర్స్ మన దేశంలో ఇప్పటికీ నిజానికి పనిచేస్తున్నాయి. ఈ విధంగా మన ప్రెషర్ గ్రూప్స్, ఒత్తిడి సంఘాలు మనము ప్రజాస్వామ్యంలో ఏ విధంగా పనిచేస్తాయి, చేయగలవు అనే దాన్ని మనం దానికి ఇంతవరకు పరిశీలించాలి. అయితే ఒకటి చూసుకోవాలి, మనం పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్ ప్రెషర్ గ్రూప్స్. అయితే ఈ పొలిటికల్ పార్టీస్ ప్రెషర్ గ్రూప్స్ మనం చూసుకుంటే, పొలిటికల్ పార్టీస్ ఒక ముఖ్యమైన లక్ష్యంతో ఫోకస్ ఆన్ పవర్. పొలిటికల్ పార్టీస్ యొక్క ముఖ్య లక్ష్యము రాజ్యాధికారాన్ని చేపట్టి తర్వాత అతను ఏ ఐడియాలజీ ప్రకారం అవి ఏ విధానాలు రూపొందించాలో, ఏ చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేసి మన తమ యొక్క ఐడియాలజికల్ లక్ష్యాలను సాధించుకోవడం జరుగుతుందండి. మన ఇద్దరికి నేర్చుకుంటాం. ఒక రాజకీయ పక్షము రాజ్యాధికారం చేపట్టాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగం నిర్దేశించిన విధానాల ప్రకారం ఎన్నికల్లో పాల్గొని మన అసెంబ్లీలో, తర్వాత అసెంబ్లీలలో మరియు పార్లమెంట్లో మన సీట్లను, మెజారిటీ సీట్లను సంపాదించి అధికారం రంగడానికి ప్రయత్నం చేసేదే పార్టీ. సో పార్టీలు అయితే మనం ఒక విధంగా మరి అది ఒత్తిడి చేస్తుంది, ఇది ఒత్తిడి చేస్తుంది కదా. పొలిటికల్ పార్టీస్ ఒత్తిడి తీసుకొస్తున్నాయి, పొలిటికల్ ప్రెషర్ ఒత్తిడి సమూహాలు కూడా మన నిజానికి పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ అంటే పొలిటికల్ పార్టీస్ మరియు ఒత్తిడి సంఘాలు, రాజకీయ పక్షాలు, రాజకీయ ఒత్తిడి సంఘాలు. ఈ ఒత్తిడి సంఘాలు ఏదైతే ఉన్నాయో నిజానికి ఒకంత కాస్తంత పోలి ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం పోలి ఉన్నా కూడా దాన్ని నిజానికి మనము మన పొలిటికల్ సైన్స్ స్కాలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాటిని ఒకటే అని అనుకోకూడదు. పొలిటికల్ పార్టీస్ ప్రెషర్ గ్రూప్స్ ఒకటి అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రెషర్ గ్రూప్స్ అనేటివి నిజానికి రాజ్యాధికారం అనే లక్ష్యం చేపట్టాలనే లక్ష్యం దానికి లేదు. వాటి రాజ్యాధికారం అనే లక్ష్యాన్ని చేపట్టడం అనేది దానికి లేదు. అది మన ఒత్తిడి సంఘాలు ఏదైతే ఉందో ఒక అంశం, ఒక రంగానికి సంబంధించిన లోని వ్యక్తులు, స్త్రీ పురుషులు మన ఒక కామన్ ప్రాబ్లం తీసుకొని ఆ కామన్ ప్రాబ్లం మీద ఒక మన కామన్ ప్రాబ్లం పరిష్కరించడానికి పోరాటాలు చేయడం జరుగుతుంది. కానీ రాజకీయ పక్షం మారి తర్వాత రాజ్యాధికారం చేపట్టడం దానికి ఇంట్రెస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఉదాహరణ ఇచ్చాను. స్త్రీలు మన డ్రింకింగ్ పాలసీకి, తాగుడుకు లోపడ్డ అనే సమస్యకి మన వ్యతిరేక పోరాటం చేశారు. అయితే అది ఎప్పుడైతే దానికి ఆ సందర్భంలో మన లిక్కర్ పాలసీని మార్చిన తర్వాత కొద్ది వరకు ఆ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనేది పోయింది. అది ఇక ఏ కారణాల వల్ల తెలియదు, కానీ మొత్తం మీద అది మన కనబడుతుంది మర్చిపోయి. అయితే పొలిటికల్ పార్టీ అధికార లక్ష్యాన్ని, తర్వాత దాని యొక్క లక్ష్యము ఒక సిద్ధాంతపరంగా ఒక బ్రాడ్ అయి ఉంటుంది. తర్వాత నిజానికి అనేక విషయాలు కూడా అది చెప్పవచ్చు.
అనేక సమస్యలు కూడా పరిష్కారాన్ని చేపట్టారు. కానీ ప్రెషర్ గ్రూప్ మాత్రము 1-2 ముఖ్యమైన అంశాల మీద అవి పోరాడడం జరుగుతుంది. 1-2 అంశాలు ఏడులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చెబుతుంది. సో ఇది క్లియర్ కట్ డిఫరెన్స్. ఇది క్లియర్ కట్. ప్రెషర్ గ్రూప్స్ దానికి అధికారం చేపట్టడం అనేది లక్ష్యంగా కలిగి ఉండవు. అదే రాజకీయ పక్షాలైతే ఇది ఏమంటుందని అసెంబ్లీలో పార్లమెంట్లో మెజారిటీ సీట్లు సంపాదించి అధికారాన్ని మన మినిస్ట్రీ ఏర్పాటు చేసి దానికి వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన పాలసీలు కూడా పార్టీ చేసిన ప్రామిసులు కూడా అది నెరవేర్చడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రెషర్ గ్రూప్స్ మాత్రము విశాలమైనవి కావు, అన్ని విషయాలు తీసుకోవు. అవి వాటికి ఏదైతే ఏ విషయం మీద వాళ్ళు పోరాడుతున్నారో ఆ విషయాన్ని మీద మాత్రమే 1-2 పాలసీలు రూపొందించి వాటి మీద పోరాడడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్. తర్వాత మనం ఎక్స్పీరియన్స్ బట్టి చూసినా, తర్వాత థియరీలో బుక్స్ చూసినా కూడా పొలిటికల్ పార్టీస్ ఎక్కువ అనేక అంశాలపై ఒక బ్రాడ్గా సిద్ధాంతాన్ని రూపొందించుకో ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని కలిగి ఉంటాయి. ఆ సిద్ధాంతము మన నెహ్రూ కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ కావచ్చు, మన కమ్యూనిస్ట్ ఐడియాలజీ కావచ్చు, ఆ సిద్ధాంతకర్తలను ఫాలో కావచ్చు. అది సామాన్యంగా ఎప్పటికీ పనిచేస్తుంది. తమ యొక్క కొన్ని సమస్యలు పరిష్కారం అయితే అది మళ్ళీ కొత్త సమస్యలను ఏమున్నాయని చూసి ఆ సమస్యలను పరిష్కరించడం చేస్తారు. సో ఆఫీస్ బేరర్స్ ఆల్సో గో, బట్ ది అసోసియేషన్, ది పార్టీ రిమైన్స్. కానీ ఈ ప్రెషర్ గ్రూప్స్ అట్లా కాదు. ప్రెషర్ గ్రూప్స్ ఎట్లా ఉంటాయంటే తమ యొక్క లక్ష్యం నెరవేరిన తర్వాత, తమ అడిగిన డిమాండ్ పరిష్కరించబడిన తర్వాత దానికి అవి మాయమైపోతాయి. తర్వాత వాటి యొక్క యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయబడతాయి. సో అది దానికి ప్రెషర్ గ్రూప్ తర్వాత పొలిటికల్ పార్టీస్ యొక్క ముఖ్య భేదం. అయితే ఇంకొకటి మాత్రం చూసుకోవాలి. మన ప్రెషర్ గ్రూప్ను మన రాజకీయ పార్టీకి ఏం సంబంధాలు ఉండవు అంటే ఒకసారి ఉండవు. కొన్ని సందర్భాలలో ప్రెషర్ గ్రూపు మన పలానా పార్టీకి మన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పార్టీ యొక్క ఎన్నికకు ఆ పార్టీకి చాలా సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది అంత మట్టికే వాళ్ళ యొక్క మన కొత్త సమస్య ఏదైనా ఉంటే ఆ పార్టీ పరిష్కరించే వాళ్ళు ఇంకొక పార్టీ సంబంధం మద్దతు అవ్వడానికి అవకాశం. అంటే ఫస్ట్ ఏంటంటే ప్రెషర్ గ్రూప్స్ ఒక నిర్దిష్టమైన అంశానికి కట్టుబడి దానికి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన కొత్త విషయాలు ఉంటే దాన్ని వాడు చేపట్టడం జరుగుతుంది. కానీ దానికి రాష్ట్రానికి ఉన్న అన్ని సమస్యలకై అది సమస్య మీద అది పోరాడడం అటువంటి దాని లక్ష్యం అది కాదు, దాని యొక్క స్వభావం అది కాదు. చాలా పరిమితమైన దానికి పరిధి ఉంటుంది. ఏదైతే ఇంపార్టెంట్ అది ఉంటుందో దానికి తర్వాత వాళ్ళకు వృత్తి సంబంధమైన సమస్యలు కూడా ఉండొచ్చు. సో ఇది రాజకీయ పక్షాలకున్న. కానీ రాజకీయ పక్షం ఉంటుంది, దానికి ఒక ఆఫీస్ దేశం చేత ఉంటుంది. తర్వాత ఎప్పటికీ రాజకీయాల అధికారంలోకి వచ్చినా అధికారం లేకపోయినా కూడా ఎన్నడూ అధికారం లేనప్పుడు కూడా దానికి వాళ్ళు పొలిటికల్ పార్టీస్ యొక్క మన లక్ష్యం వేరు, ప్రెసిడెంట్ యొక్క లక్ష్యం వేరు. కొన్నిసార్లు నిజానికి అవి కొన్ని సీట్లు కూడా అసెంబ్లీలో కానీ ఒక అసెంబ్లీలో కానీ లేకపోతే మన పార్లమెంట్లో కానీ గెలవకపోవచ్చు. అయినా కూడా వాళ్ళ యాక్టివిటీస్ మాత్రం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎవరి బహిరంగంగా చెప్పడం,
తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా కొత్త పాలసీలు చేయవలసి ఉన్నది, ఈ సమస్య ఉన్నది, ఈ ప్రామిస్ ఉంది, పాత పాలసీ పాత పాలసీలు కూడా నిజానికి పాత ప్రామిసెస్ కూడా ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. సో ఇటువంటిని హైలైట్ చేయడానికి నిజానికి దాన్ని మనం ఎప్పటికంటాం కదా అపోజిషన్ పార్టీ. సో అపోజిషన్ పార్టీ మన వాళ్ళ కొద్ది మంది అయినా కూడా వాళ్ళ అసెంబ్లీలో కూర్చొని తర్వాత పార్లమెంట్లో కూర్చొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో పొలిటికల్ పార్టీ అండ్ ప్రెషర్ గ్రూప్స్. సో అధికారం చేపట్టడం అనేది ప్రెషర్ గ్రూప్స్ కాదు, చేయలేదు. అయితే ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి వస్తుంది. ఉదాహరణకి పార్టీలకి అది నేషనల్ పార్టీ కావచ్చు, పార్టీలు రెండు రకాలు ప్రత్యేకంగా. ఇది భౌగోళిక పరమైన విషయాన్ని చూస్తే అది మన స్టేట్ లెవెల్లో మరియు సెంట్రల్ లెవెల్లో పార్టీస్ ఏర్పడతాయి, నేషనల్ పార్టీస్ జరుగుతుంది. అయితే పార్టీలు తమ యొక్క మన విధానాలు, ఐడియాలజీ ప్రచారం చేసి అడ్వర్ట్ చేసి అవి మన మన ఓట్లు తర్వాత సీట్లు రాబట్టుకోవడం జరుగుతుంది. అయితే ఆ ఓట్లు సీట్లు దానికి మన ఈ ప్రెసిడెంట్కి సంబంధం ఉండదు, ఏ సంబంధం ఉండదు. సో ఇవి ప్రెసిడెంట్స్. అయితే సామాన్యంగా పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీ ఏర్పరచుకున్న వాళ్ళు జనాన్ని రీచ్ అవ్వడానికి, జనానికి ఉన్న సమస్యలు తీసుకొచ్చి పార్టీలు చెప్పడానికి నిజానికి అనేక ఏజెన్సీ ఉంటాయి. అయితే ఆ ఏజెన్సీలనే మనం ఫ్రంట్ ఆర్గనైజేషన్స్. ఇది పొలిటికల్ పార్టీలో భాగంగా ఆర్గనైజేషన్ భాగంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇవి చదివినాయి కదా, ఏంటి ప్రెసిడెంట్స్ అనుకుంటారు కదా, ప్రెసిడెంట్స్ కాదు. ప్రెసిడెంట్స్ కాకుండా దానికి భిన్నంగా పొలిటికల్ పార్టీస్ కాకుండా దానికి భిన్నంగా ఇవి ఏర్పాటు కావడం జరుగుతుంది. అయితే ఇవి ఇంకొక రకమైన గ్రూప్స్ ఏంటంటే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్. ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఇవి మన ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ AIF ఇండియన్, ADIF ఆల్ ఇండియా ఆర్గనైజేషన్, AIF ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్. ఇది నిజానికి సిపిఐ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్. అదేవిధంగా C2 అనేది కార్మిక వర్గంలో పనిచేసే ఒక ఆర్గనైజేషన్. కార్మికుల యొక్క ముఖ్యంగా మన ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంటారు కదా, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎప్పుడైతే వాళ్ళ ప్రయోజనాలు మన ప్రభుత్వం కాపాడడానికి ఇష్యూ తీసుకొని అవి దానికి కొట్లాడడం జరుగుతుంది. సో ప్రెషర్ గ్రూప్స్, తర్వాత ఫ్రంట్ ఆర్గనైజేషన్స్. ప్రెషర్ గ్రూప్స్ ఫ్రంట్ ఆర్గనైజేషన్. ప్రెషర్ గ్రూప్స్ యొక్క పొలిటికల్ పార్టీస్ మనం ఇప్పుడే చదువుకుంటాం, పొలిటికల్ పార్టీస్. కానీ ప్రెషర్ గ్రూప్స్ దానికి ఇతర అటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అవి కావు. అవి నిజానికి ప్రెషర్ గ్రూప్ అనడానికి వెళ్ళేది. ఏ వ్యక్తుల సమూహం మన రాజకీయ తాము నమ్మిన రాజకీయ సిద్ధాంతానికి సపోర్ట్ ఇచ్చి తమ కింద పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందో ఆ ఆర్గనైజేషన్ దానికి ఫ్రంట్ ఆర్గనైజేషన్. ఏది పొలిటికల్ పార్టీస్ ఉంటే పొలిటికల్ పార్టీస్ దానికి ఫ్రంట్ ఆర్గనైజేషన్ అనే వ్యవస్థ అనే మన ఇది వ్యవస్థ పనిచేస్తుంది.
ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీ తాము మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ సీట్లు ఎక్కువ రావాలని అనుకుంటే అది అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీ కూడా దానికి ఫ్రంట్ ఆర్గనైజేషన్. ఉదాహరణకి ఏ రంగాలు అంటే అన్ని రంగాలు, యూత్, స్టూడెంట్ రంగము, మన ఇది వర్కర్స్ రంగము, తర్వాత ఫార్మర్స్ రంగము, ఇండస్ట్రియల్ రంగము, తర్వాత కల్చరల్ రంగం. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము అన్ని పార్టీలు చూస్తాం. అన్ని పార్టీలు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఏం చేసినామో ఆ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ద్వారా తాము ఎన్నుకున్న సిద్ధాంతం ఏదేది, ఆ సిద్ధాంతం ప్రకారం విధానాలు రూపొందించి ఆ విధానాలు అధికారం కూడా చెప్పుతుంది. విధానాలు మన అధికారులు చేపట్టి ఆ విధానాలు అమలు పరచు. ఏ ప్రజలకైతే తాము మేలు చేయదలుచుకున్నామో, హెల్ప్ చేయదలుచుకున్నామో వాళ్ళ యొక్క మెప్పు పొందవచ్చు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళ యొక్క ఓటు కూడా పొందడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనము ఏ పార్టీకి ఏ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏ రంగంలో. ఉదాహరణకి మనం సిపిఐ చెప్పినాం కదా, సిపిఎం ఫర్ ఎగ్జాంపుల్, సిపిఎం సంబంధించిన C2CIT ఆర్గనైజేషన్ చూసుకోండి. దానికి ఇండస్ట్రియల్ రంగం C2 అని. అదే SFI ఫెడరేషన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, SFI అనేది మన సిపిఐఎం యొక్క సిపిఎం ఆర్గనైజేషన్ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్, అంటే దాంతో అటాచ్ అయి ఉంటుంది. అదే దానికి C2 అనేది మన కార్మిక రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ కార్మిక రంగం ఉంటే మన కార్మికులు వీళ్ళు కూడా కావచ్చు, సర్వీస్ కార్మికులు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో రిక్షాలు C2 కింద ఆటో రిక్షాస్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. ఏ విధంగా C2 మన ఈ పార్టీ పనిచేస్తుందో అది మన పార్టీ విధానాలకి తప్పకుండా సపోర్ట్ చేయాలి. తర్వాత స్టూడెంట్ రంగం అయిపోయింది, SCIT రంగం అయిపోయింది. ఒక ఆల్ ఇండియా ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా ఉమెన్స్ యొక్క స్త్రీల యొక్క సమస్యలను పరిష్కారంగా కనుగొంటుంది. తర్వాత దానికి సంబంధించిన పరిష్కారం వైపు కావాల్సిన పరిస్థితికి కావాల్సిన చట్టాలేంటి, విధాలేంటి అవి రూపొందిస్తూ కూడా దానికి పాల్పడడం జరుగుతుంది. తర్వాత మన అదే సిపిఐ తీసుకుంటాము. మన C2 అని కార్మిక రంగం అనేది, తర్వాత SFI స్టూడెంట్స్ రంగం అనేది, తర్వాత ఈ ఇంకొక పార్టీ అని చూస్తే అంటే కమ్యూనిస్టులే ఫ్రంట్ ఆర్గనైజేషన్ కలిగి ఉంటాయంటే నో, అదే కాదు. వాటి యొక్క కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం అనే ప్రాక్టీస్ దానికి ఇతర పార్టీలను కూడా మన ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఉదాహరణకి మన కాంగ్రెస్, తర్వాత మన వేరే పార్టీ జనతా పార్టీ, తర్వాత అన్ని పార్టీలు. అయితే ఇవన్నీ ఈ పార్టీ దానికి కమ్యూనిస్ట్ యొక్క మన ఫ్రంట్ ఆర్గనైజేషన్ కలిగి ఉండడం అనేది నిజంగా పెట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇట్లా మన కాంగ్రెస్కి స్టూడెంట్స్లో ఏ ఆర్గనైజేషన్ ఉంది? నేషనల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, NSUI, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. I forgot meaning of another thing. నేషనల్ NSUI అది మన నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది మన
కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్. సో కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెడరేషన్ మన కార్మికుల మధ్య ఏ ఆర్గనైజేషన్ ఉంది? ఐఎన్టీయూసి, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఐఎన్టీయూసి అనే ఇది చాలా పాతకాలంది, ఇప్పటికి కూడా ఉన్నది, యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ తనకు అటాచ్ చేసుకుంది, అటాచ్ చేయబడేది. అదేవిధంగా మన ఎన్ఎస్సిఐ స్టూడెంట్స్ రంగము, తర్వాత మన యూత్ కాంగ్రెస్ అనేది యువకుల మధ్య పనిచేస్తుంది, స్టూడెంట్స్ మధ్యన ఉంది, యూత్ మధ్య, ఈ రెండు ముఖ్యమైన ఫ్రంట్ ఆర్గనైజేషన్. సీటు అనేది కార్మికుల మధ్యన పనిచేస్తుంది. సో ఈ విధంగా పొలిటికల్ పార్టీస్ మన ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ చేపట్టుకుంటాయి. ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్కి మనం ముఖ్యంగా చదివే ఫోకస్ చేసి చదివే పొలిటికల్ అది ఏదైతే ఉందో టాప్ ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయో ఆ ప్రెషర్ గ్రూప్ దానికి చాలా పోలిక ఉంది, కానీ అవి రెండు ఒకటి కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ తమ యొక్క సౌలభ్యం కొరకు, తమకు రావాల్సిన మన మద్దతు కొరకు, తమ యొక్క విధానాలను ఏర్పాటు చేసిన మన తర్వాత ఆ విధానాలు పూర్తిగా అమలు కావడానికి పనిచేసి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అంటారు. అవి మన సమాజంలోని అన్ని రంగాల ప్రజల ప్రయోజనాల కొరకు ఏర్పడిన సంఘాలు. అయితే ఇవేంటంటే అది మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఉన్నది, తర్వాత మన ఏది భారతీయ జనతా పార్టీకి ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది, నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గ్రేట్ ఆర్గనైజేషన్ ఫర్ all the great front organizations for all the parties. అది బీజేపీ తీసుకోండి, సిపిఎం తీసుకోండి, సిపిఐ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, మరియు మన రాష్ట్ర రీజనల్ పార్టీస్ కనుక చూసుకుంటే అదే తెలుగుదేశం కావచ్చు, నేషనల్ పార్టీ నిజంగా నేషనల్ పార్టీ నిజంగా కాలేదు, ఇది టీడీపీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ. తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకోండి, అంటే ఇది నిజమైన రీజనల్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిజానికి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నిజమైన రీజనల్ ఆర్గనైజేషన్ అని అనొచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి నిజానికి దాని పేరు మీదనే ఒక పార్టీ కూడా ఏర్పాటు చేయడం. సో వీటన్నిటి రీజనల్ పార్టీస్ కూడా అన్నిటికీ నిజానికి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ వ్యవసాయ రంగంలో, కార్మిక రంగంలో, వ్యాపార రంగంలో, తర్వాత యూత్ రంగంలో, యువశక్తి రంగంలో, తర్వాత విద్యార్థి రంగంలో, తర్వాత ఉమెన్స్ రంగంలో, అన్ని మన రంగాలలో నిజానికి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇవి లాస్ట్ క్వశ్చన్, ఏ విధంగా ఇది మనకి జనాలకి సపోర్ట్ బెనిఫిట్ చేస్తుందా, ఈ సంక్షేమం కొరకు పనిచేస్తుందా లేదని కూడా చూడడం జరుగుతుంది. అయితే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, తర్వాత పొలిటికల్ ఇది ప్రెషర్ గ్రూప్స్, మన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్కి ఏం సంబంధం ఉంటే నిజానికి ఆర్గనైజేషన్కి ఏం సంబంధం లేదు. కానీ మన ఎందుకు అవి కావంటే ఇప్పుడే చెప్పినట్టు ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మన పొలిటికల్ పార్టీస్ దానికి ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుంది, ఏది చెప్తే అదే చేయాల్సి ఉంటుంది. ఒకరు ఈరోజు కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ వ్యతిరేకిస్తే దానికి వాళ్ళని డిబార్ చేయడం, సస్పెండ్ చేయడం జరుగుతుంది.
తర్వాత రాజకీయ పార్టీలు, ఒక సమాజం గురించి కొంచెం అవగాహన ఉంటుంది. తర్వాత సమాజంలో సంస్కరణ తీసుకురాగలుగుతుంది. సో ఆ సంస్కరణకు సంబంధించిన మన సిద్ధాంతం, ఐడియాలజీ ఏందో ఆ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇది పొలిటికల్ పార్టీ చాలా పెద్దది. అన్ని రంగాలలో తమకు ఒక అవగాహన ఉంటుంది. అన్ని రంగాల్లో ఒక సిద్ధాంతం, మన సిద్ధాంతాన్ని ఏ విధంగా అన్వయించాలా అని మన చెప్పబడి ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత దాన్ని తగిన చట్టాలు తీసుకురావడం, తగిన విధానాలు పెంచడం చేయండి. కానీ అది ఎప్పటికీ ఒకే లక్ష్యంతో కలిగి ఉంటుంది. ఒక సీట్లు బాగా వచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నౌ యూ సీ ద ప్రెషర్ గ్రూప్. ప్రెషర్ గ్రూప్ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు 1 or 2 issues. వెరాజ్ మన పొలిటికల్ పార్టీ కాదు, బ్రాడ్గా ఉంటుంది, అధికారం చేపడుతుంది, అన్ని రంగాలపై తమకు అభిప్రాయం తెలుపుతుంది. అందుకొచ్చే సో ఈ విధంగా మనకి ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏవైతే అవి పార్టీల యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్కి సంబంధం లేదు. ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ చెప్తే వినకూడదు అని నిజంగా చెప్పక తప్పదు. సో ఈ మన వివిధ దేశాల్లో ఏ పార్టీస్ ఉన్నాయి, ఆ పార్టీస్ ఎట్లా పనిచేస్తాయి, ఆ పార్టీ పనిచేసే విధానం, మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలతో పొలిటికల్ పార్టీ ఏ విధంగా పనిచేస్తున్నాయి, వీటి మధ్య ఏమన్నా అనుసంధానం చేయవచ్చా అనేది మనం గమనించాలి, పోల్చి చూడాలి. దట్ ఈస్ దానికి మన మెయిన్ సిలబస్ కంటైనింగ్ ఆర్ కాంపోనెంట్ of this course, which is compared to politics with in fact 133 code number. 133 code number. ఈ విధంగా నిజానికి మనము విద్యార్థులు, యూత్, రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ పనిచేస్తాయి కాబట్టి వాళ్ళు చూస్తుంటారు. అది చూస్తున్నారు. ఇప్పుడు నాతో క్లాసులో ఉండి క్లాస్ వింటూ అవి మీరు ఏం చేస్తారంటే అది మన తమ నేర్చిన నాలెడ్జ్ని వాటిని అన్వయించుకుంటారు. లేకపోతే కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం యంగ్ స్టూడెంట్ నిజానికి అది ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వడ్డీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఒత్తిడి చేసే సంబంధించిన వాలంటీర్ స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్. అయితే దీనికి పేరెందుకు అని వాళ్ళకి ఆశ్చర్యించడం కానీ వీటికి చాలా భేదం ఉంది. అది చేసే పని వేరు, ఇది చేసే పని వేరు. మన ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వాళ్ళ యొక్క మన పార్టీలకి మన అడుగులకు మడుగులు తొక్కవచ్చు, లేకపోతే పార్టీతో సమానంగా పనిచేయచ్చు. సో ఈ విధంగా మనం ఈరోజు పొలిటికల్ ఒత్తిడి సమూహాలు లేక ప్రెషర్ అనే టాపిక్ చదువుకున్నాము. అది నిజానికి చాలా ఇంపార్టెంట్. అది వేరే వాళ్ళకి అది నిజానికి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ మన స్టూడెంట్స్ మాత్రం అది చదవచ్చు. సో ఈ విధంగా మనము ఈరోజు ప్రెషర్ గ్రూప్స్, ఒత్తిడి సమూహాలు, శక్తి గ్రూప్స్ కూడా అనడానికి వెళ్ళలేదు. ప్రెషర్ గ్రూప్స్ అన్నారు, లేకపోతే ఒత్తిడి సమూహాలు, లేకపోతే ఒత్తిడి సంఘాలు అని కూడా మనం చెప్పేసాం. సో ఈ విధంగా ఒత్తిడి సంఘాలు దానికి మన డైరెక్ట్గా పనిచే వ్యక్తులు, ఓటర్స్ డైరెక్ట్గా మన చాలా కాలం కొలది 5 సంవత్సరాలు సభలో చేరి తర్వాత అందులో సభ్యునిగా చేరి తర్వాత వచ్చే మన లాభాలు కూడా పొందడానికి వారికి టైం ఉండదు దానికి. సో
పొలిటికల్ ఈ వీటిని పొలిటికల్ పార్టీస్ వల్లనే కొన్ని ఇంకొక కొత్త ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ప్రెసిడెంట్ గ్రూప్. ఆ ప్రెసిడెంట్ గ్రూప్లో దానికి ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడం, తర్వాత ఆ కంపెనీలో పనిచేసే మన వర్కర్స్ ఎవరైతున్నాయో వాళ్ళందరికీ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా అన్ని ఫ్యాక్టరీలు అటువంటి వర్క్ చేసే వాళ్ళకి ఇతర మన వ్యక్తి కూడా దానికి మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తులతో కూడా సంబంధం ఉంటుంది. సో అది నిజానికి పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ప్రెషర్ గ్రూప్. సో ఇది మనము తప్పకుండా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే పొలిటికల్ పార్టీస్ లెక్కనే ప్రెషర్ గ్రూప్స్ కూడా దానికి మన ప్రభుత్వానికి మరియు ప్రజల మధ్యన ఒక మంచి లింక్, మన ఉపయోగకరమైన పాజిటివ్ సమర్థకమైన మంచి లింకు అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ గ్రూప్లో వీలైతే మనం ఈ వివిధ దేశాల్లో ఉన్న ఏ ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి వాటికి మనకి సంబంధం ఏమున్నది, రిలేషన్ ఉందని చదువుకోవడానికి చూద్దాం. వెయిట్ ఫర్ దాట్. Thank you.